అందరికి ఇది ఇక్కడ చూడండి గులాబీ మొక్కకి ఎంత గులాబీ పూలు అయితే ఎంత అందంగా పూసాయండి. ఇలాంటి గులాబీ పూలు మీకు కూడా పూయాలంటే ఏమి ఫర్టిలైజర్ ఇవ్వాలో తెలుసుకుందామండి. ఇదిగో చూడండి ఇది దీంట్లో అరటి తొక్కలని ఒక చిన్న బెల్లం ముక్క వేసి అయితే నైట్ అంతా నేను మంచిగా ఇట్లా వాటర్ గ్లాస్లో పోసి అయితే పెట్టానండి. దీన్ని మనం ఇప్పుడు చెట్టుకు ఎలా ఇవ్వాలో చూద్దామండి. దీంట్లో మంచి బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కదా, చెట్టుకి మంచిగా పొటాషియం కాల్షియం చెట్టుకు బాగా అంది మంచిగా పూలు అయితే బాగా పూస్తాయండి. ఈ ఆనియన్ పీల్స్ అండి ఇవి వీటిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఇలాంటి పూలు అయితే చాలా అందంగా పూస్తాయండి. ఇట్లా ఆనియన్ తొక్కలు అయితే గులాబీ చెట్టుకి ఇట్లా వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్నాం కదా బనానా తొక్కలు అయితే ఇవి కూడా మంచిగా ఇట్లా పోయాలండి. కొద్దిగా కంపోస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకుంటే మంచిగా ఇలా పూలు అయితే బాగా పూస్తాయండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి.